సో ఐఫోన్కి సంబంధించి ఇంకొక ముచ్చట కూడా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే రీసెంట్గా సోషల్ మీడియాలో మనం ఒక వీడియో చూస్తుంటాం ఆల్రెడీ. ఏంటంటే వాళ్ళ కొడుకు అన్నం తింటలేడు ఐఫోన్ కోసం. ఇది ఎప్పుడు ఐఫోన్ 16 వచ్చినప్పుడు ఈ సంఘటన జరిగింది. వాళ్ళ అబ్బాయి అన్నం తింటలేడంట, ఐఫోన్ కావాలని చెప్తే వాళ్ళ అమ్మ ఏం చేస్తుండే అంటే టెంపుల్ బయట పూలు అమ్ముకుంటా కూర్చునేది. సో వాళ్ళు ఇంకా వాళ్ళ కొడుకు బాధ చూడలేక తను చేసుకున్న సేవింగ్స్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 1 lakh వరకు అనుకుంటా ఆ ఫోన్ కాస్ట్ అయింది. షాప్కి సంబంధించిన ఓనర్ ఏం చేసిండంటే ఆ రోజు చిన్న వ్లాగ్ చేసిండు అన్నట్టు. చాలా వైరల్ అయింది అది, ప్రతి ఒక్కరికి కూడా తెలిసింది. ఆల్రెడీ చెప్తున్నా అంటే మీకు అది అర్థం అయిపోయి ఉండాలి ఏం వీడియోనో. చాలా వైరల్ అయింది అది. తన బాధని కూడా కొడుకు కళ్ళల్లో ఆనందం కోసం తన బాధ చూడలేక ఆ తల్లి బాధపడుకుంటూ ఆ పైసలు ఇంత కట్ట పైసలు తను చేసుకున్న సేవింగ్స్ అన్ని కూడా ఇట్లా కట్ట తీసుకొచ్చి ఆ షాప్ ఓన్కి ఇస్తే వాడు లాక్ చేసిండు అన్నట్టుగా మీకు. సో ఇట్లాంటివి. సో దానివల్ల అక్కడ ఎంత యూజ్ ఉంది ఏంటంటే ఒకటి ఆలోచించుకోవాలి. ఏంటంటే చాలా మంది కూడా ఒక స్టేటస్ బ్రాండ్ అని చెప్పి చూస్తూ ఉన్నారు, కానీ అది మీకు ఎంతవరకు యూజ్.